హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిడ్ వికెట్ బ్యాంటర్. ఇంకేం భయ్యా, ఎక్సైటెడ్, చాలా చాలా ఎక్సైటెడ్. రేపే ఇంకా 4th టెస్ట్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ టీం గురించి చాలా స్పెక్యులేషన్స్, చాలా న్యూస్లు, చాలా రూమర్స్ వస్తున్నాయి. మెయిన్ న్యూస్ ఏంటి అంటే 4 players ఇంజర్డ్ ఉన్నారు అని. మన అందరికీ తెలిసినట్లే రిషబ్ పంత్ ఫింగర్ ఇంజరీ, హర్షదీప్ ఫింగర్ ఇంజరీ, ఆకాష్ దీప్ వచ్చేసి బ్యాక్ ఇంజరీ అంట, నితీష్ రెడ్డి వచ్చేసి నీ ఇంజరీ అంట. సో మనం పోయిన టెస్ట్ మ్యాచ్ టీంని తీసుకుంటే విల్ సీ హూ ఆల్ క్యాన్ రీప్లేస్ దిస్ టీమ్. ఫస్ట్ వచ్చేసి కేఎల్ రాహుల్. ఈయన సెంచరీ, హాఫ్ సెంచరీ కొట్టుకుంటా ఈయన టీంకి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు అనమాట. సో ఆయన మీద పెద్ద స్పెక్యులేషన్స్ ఏం లేవు. నెక్స్ట్ వచ్చేసి జైస్వాల్. సెకండ్ టెస్ట్ వరకు ఈయన బాగానే ఆడినాడు భయ్య. థర్డ్ టెస్ట్లోనే జోఫ్రా ఆర్చర్ ఏదో ఈయన బాగా సెట్ చేసి రీడ్ చేసి 2 సార్లు సింగిల్ డిజిట్కే అవుట్ చేసినట్లు అనిపించింది. సో నాకు తెలిసి జైస్వాల్ జోఫ్రా ఆర్చర్కి కొంచెం క్యాల్కులేటివ్గా కొంచెం ప్లాన్ వేసుకొని ఆడితే అంతా ఓకే. నెక్స్ట్ వచ్చేసి కరణ్ నాయర్. అబ్బో ఈయన పెద్ద కథ కరణ్ నాయర్. కర్ణాటకలో ఒక T20 ట్రోఫీ జరుగుతుందన్నమాట, మహారాజా T20 ట్రోఫీ అని, విచ్ ఈజ్ లైక్ IPL ఓన్లీ. ఏమి అంటే IPL ఇండియన్ సిటీస్ మధ్యన ఆడతారు, మహారాజా T20 ట్రోఫీ కర్ణాటకలో ఉన్న సిటీస్ మధ్యలో ఆడతారు. కరణ్ నాయర్ వచ్చేసి మైసూర్ వారియర్స్ అనే టీంకి క్యాప్టెన్ అండ్ 2024 సీజన్లో హీ వాజ్ లీడింగ్ రన్ స్కోరర్ ఆల్సో. సో నాకు బాగా గుర్తు, నేను స్టేడియంలో కూడా చూసిన ఈ మ్యాచ్ని. సో ఫైనల్స్లో కరణ్ నాయర్ స్కోర్డ్ 50. సో 50 సెలబ్రేషన్ ఎలా ఉన్నింది అంటే ఆయన ఇలా తీసుకొని ఇలా అన్నాడు అనమాట. సో విచ్ సేస్ దట్ నేను ఇంత బాగా ఆడుతున్నా కూడా నాకు ఇండియా టీం నుంచి కాల్ రావట్లేదు అని ఆయన చెప్తున్నట్టు. సో ఇప్పుడు మరి ఛాన్స్ ఇచ్చినప్పుడు, ఇంగ్లాండ్ టూర్కి ఛాన్స్ ఇచ్చినప్పుడు బాగా ఆడాలి కదా భయ్య. 30s 40s ఏమైనా చెడ్డ స్కోర్లా, 50s 60s మంచి స్కోర్లా అంటే కాదు, అలా కాదు భయ్య. ఇప్పుడు ఇండియా ఓడిపోతుందే 20-30 రన్స్తో ఓడిపోతా ఉందన్నమాట. సో 20-30 రన్స్ ఓడిపోతున్నప్పుడు సీనియర్ ప్లేయర్స్ అనేవాళ్ళు కొంచెం 100 కంటే 110-120% కాంట్రిబ్యూట్ చేస్తే ఇండియా టీంలో కొంచెం మారల్ బూస్ట్ అయ్యి ప్రతి ఒక్కరు పర్ఫామ్ చేస్తారనమాట. లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అంటారు దాన్ని. సో ఇప్పుడున్న సీనియర్స్ చూసుకుంటే బుమ్రా, కేఎల్ రాహుల్, కరణ్ నాయర్ వీళ్ళు కొంచెం డొమెస్టిక్ సర్క్యూట్లో సీనియర్స్ అనమాట. సో కేఎల్ రాహుల్ సెంచరీలు కొడుతున్నాడు, బుమ్రా వికెట్లు తీస్తున్నారు. సో ఆ లెక్కను చూసుకుంటే నెక్స్ట్ మిగిలింది కరణ్ నాయర్. కరణ్ నాయర్ పక్కన ఒక 50 100 కాలంలో టిక్ లేదు కాబట్టి మనం ఇంత మాట్లాడుతున్నాం. హీఈస్ టెక్నికలీ వెరీ గుడ్. ఆయనకి ఇప్పటికీ రణజీలో బాగా పేరుంది, అన్నీ ఉంది. ఈ టూర్లో మాత్రం ఆయన ఒక్క 50 కూడా చేయలేదు. అలా అని ఆయనకి మనం మొత్తం భారం వేయలేము. ఎందుకంటే ఫస్ట్ టెస్ట్లో ఆయన 6th ప్లేస్లో ఆడాడు. సెకండ్ అండ్ థర్డ్ టెస్ట్లో ఆయన థర్డ్ 1 down ప్లేస్లో ఆడాడు. సో పొజిషన్ మారింది. సో దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దానికి ఉంటాయన్నమాట. సో బట్ అట్ ద సేమ్ టైం థర్డ్ టెస్ట్లో ఒక జో రూట్ లెఫ్ట్ హ్యాండ్ సింగిల్ హ్యాండెడ్ క్యాచ్, ఒకటి ఓలీపోప్ డైవ్ క్యాచ్, సో కొన్ని అన్లక్కీ కూడా జరుగుతున్నాయి అనమాట ఇందుతో. సో ఐ థింక్ కరణ్ నాయర్ హ్యాస్ టు క్రాక్ సమ్ థింగ్ అండ్ హీ హ్యాస్ టు స్కోర్ సో దట్ హీల్ సిమెంట్ హిస్ ప్లేస్ ఇన్ ది ఇండియన్ టీమ్. సో కరణ్ నాయర్ కాకుండా నెక్స్ట్ వచ్చేసి శుభ్మన్ గిల్, క్యాప్టెన్, లీడింగ్ రన్ గెటర్, మనం అసలు మాట్లాడక్కర్లేదు. విరాట్ కోహ్లీని బాగా రీప్లేస్ చేసినట్లు కనిపిస్తుంది. దాని తర్వాత వచ్చేసి రిషబ్ పంత్ ఇంజరీ గురించి ఇంకా ఏం అప్డేట్ రాలేదు భయ్య. బట్ ఇండియన్ అసిస్టెంట్ కోచ్ చెప్పడం ప్రకారం అయితే ఇఫ్ రిషబ్ పంత్ క్యాన్ బ్యాట్ ఏ ప్రాక్టీస్ సెషన్ హీ విల్ బీ ఇన్ ద టీమ్. సో లేకపోతే ఇట్స్ ఆబ్వియస్ దట్ ధ్రువ్ జురేల్ విల్ రీప్లేస్ హిమ్. దాని తర్వాత వచ్చేసి రవీంద్ర జడేజా సవ్వాలే లేదు, ఎవరు మాట్లాడక్కర్లేదు. నెక్స్ట్ కపిల్ దేవ్. సో మనం ఏం మాట్లాడలేదు. నెక్స్ట్ వాషింగ్టన్ సుందర్. ఈయన ప్రెసిడెంట్ అయితే ఆయన వైస్ ప్రెసిడెంట్. ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆల్రౌండర్, బాగానే ఆడుతున్నాడు, మనం అసలు మాట్లాడక్కర్లేదు. నెక్స్ట్ వచ్చేసి విల్ గో టు ది బౌలర్స్ బిఫోర్ కమింగ్ టు నితీష్ రెడ్డి. బుమ్రా అండ్ సిరాజ్ బాగానే ఆడుతున్నాడు. బుమ్రా ఈయన అవైలబిలిటీ పెద్ద క్వశ్చన్ మార్క్. బట్ ఇన్ని ఇంజురీస్ మధ్యలో ఐ డోంట్ థింక్ బుమ్రా విల్ టేక్ రెస్ట్ ఆర్ సంథింగ్ లైక్ దట్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే బుమ్రా లేని ప్రతి మ్యాచ్ మనం ఈ టెస్ట్ సిరీస్లో గెలిచాము, బుమ్రా ఉన్న ప్రతి టెస్ట్ మనం ఓడిపోయాము. సో నెక్స్ట్ వచ్చేసి విల్ గో టు ది రిమైనింగ్ ప్లేసెస్, ఆకాష్ దీప్ అండ్ నితీష్ రెడ్డి. సో నితీష్ రెడ్డి వచ్చేసి ఒక ఆల్రౌండర్ కేటగిరీ. సో హై ఛాన్సెస్ శార్దుల్ ఠాకూర్ రీప్లేస్ చేయొచ్చు, లేదా వాషింగ్టన్ సుందర్ ఉన్నారు కాబట్టి బ్యాటింగ్లో స్ట్రెంగ్త్ ఉంది కాబట్టి దే క్యాన్ గో టు కుల్దీప్ యాదవ్. నెక్స్ట్ వచ్చేసి ఆకాష్ దీప్ రీప్లేస్మెంట్ మన ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు. ఆయన ఫస్ట్ టెస్ట్లో బౌన్సర్ల మీద బౌన్సర్లు వేసి ఈ హ్యారీ బ్రూక్లు 4లు 6లు కొట్టి ఈ బేస్బాల్ ఎరాలో బౌన్సర్స్ ఈజ్ ఏ బూన్. అది కాకుండా వీ హ్యావ్ అన్షుల్ని రీసెంట్గా ఇండియన్ స్క్వాడ్లో జాయిన్ చేశారనమాట. సో ఇవి ఇండియన్ టీమ్ పాసిబిలిటీస్.
లెట్స్ గో టు ఇంగ్లాండ్ టీమ్. ఇంగ్లాండ్ టీమ్ స్క్వాడ్ రిలీజ్ అయిపోయింది భయ్య. దే హ్యావ్ ఓన్లీ వన్ చేంజ్. షోయబ్ బషీర్ ఈజ్ అవుట్ అండ్ లియామ్ డాసన్ అనే స్పిన్నర్ who had played his last test in 2017 for international cricket. So that would be a very interesting. వాళ్ళ ఫార్మాట్ సేమ్ భయ్య. వాళ్ళు అసలు పెద్ద పట్టించుకోరు. వాళ్ళకి ఒక స్పిన్నర్ కావాలి, ఒక స్పిన్నర్ అంతే. ఆ స్పిన్నర్ బాగా చేస్తున్నాడా లేదా కూడా లేదు. జస్ట్ వాళ్ళ లెక్కలో స్పిన్నర్ ఏంటంటే టైం ఫాస్ట్గా అయిపోవాలి, ఓవర్స్ త్వరగా అయిపోవాలా అని అంతే. జస్ట్ గెట్ రిడ్ ఆఫ్ ది ఓవర్స్ అంతే. సో ఇది మన ఇండియా ఇంగ్లాండ్ టీమ్స్ భయ్య. ఇంతకు మించి ఏమన్నా చేంజెస్ వస్తే మనం కూడా క్యూరియస్ భయ్య, మనం కూడా చూడాలి. లెట్స్ సీ టుమారో. వీఆర్ ఆల్ ఎక్సైటెడ్ ఫర్ ది 4th టెస్ట్. మనం గెలిచాలి, గెలిస్తేనే సిరీస్ నిలబడుద్ది, లేదంటే కష్టం ఉంది. ఇంకేమైనా చేంజెస్ ఉంటే, మీకేమైనా చేంజెస్ అనిపిస్తే ప్లీజ్ కామెంట్ ఇట్ డౌన్ బిలో. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు